తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలకి అదనంగా యాడ్ చేసింది షణ్ముఖ వ్యూహం. దాన్నే ఇప్పుడు సూపర్ సిక్స్ 2.2 అంటున్నారు. ఇంటింటికి రక్షిత తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్, అలాగే పూర్ టు రిచ్ పేదలను సంపన్నులు చేసే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ P4 పథకాలు. మరి ఏంటో చెప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్యత స్థాయిని పెంచుతాం. సౌభాగ్య పథం చిన్న మధ్యతర పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ. ఏదైతే ఒక 500 మందికి వరకు నియోజకవర్గానికి ఇస్తానని 15 లక్షలు అని చెప్పారో, అది వాళ్ళు ఏదైనా పరిశ్రమ పెట్టుకుంటే 10 లక్షలు సబ్సిడీ ఇచ్చేటట్టు. ఇది ఇక్కడ తేడా. 10 లక్షలు వాళ్ళ చేతికి ఇచ్చేయడం కాదు. వాళ్ళు ఏదే పరిశ్రమ ₹1 కోటి 2 కోట్లలో పెట్టుకుంటే ఒక 10 లక్షలు సబ్సిడీ ఇస్తారు. అట్లాగే రాష్ట్ర స్థూలోత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా తీసుకుని వచ్చారు. ఇది షణ్ముఖ వ్యూహం అనమాట. మామూలుగా సూపర్ సిక్స్ వచ్చేటప్పటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి ₹15,000, ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకి ₹1,500, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి తోడు ఇవన్నమాట.